అధికార పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు నామినేటెడ్ పార్టీ పదవులపై నజర్ వేశారట. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి గుర్తింపు లేక కష్టాలు పడుతున్నాయట. అసలు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలను వేధిస్తున్న సమస్య ఏంటి? ఆ ఒక్క తప్పు వాళ్ళిద్దరిని పదవులకు దూరం చేస్తుందనే టాక్ ప్రచారంలో ఉంది. అది అందరూ చేసే తప్పే అయినా మాకే ఎందుకిలా అంటూ ఆ ఇద్దరూ తెగ ఫీల్ అయిపోతున్నారట. ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న ఇప్పుడు వేదిక మీద సీటు కోసం ముఖం వాచిపోతున్నట్లు ఆ సీనియర్ నేతలు ఎవరు? ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు పదవులు రాకపోవడానికి కారణాలేంటి? వాచ్ ది స్టోరీ. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కనే లేదు. దీంతో కనీసం నామినేటెడ్ పోస్టులైనా దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు ఆశావహులు. అధికార కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఒకే ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్ష పదవుల రేసులో నిలిచినా చివరికి దక్కడం లేదని నిరాశ చెందుతున్నారట. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి ఇద్దరూ మాజీ ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆకుల లలిత, మక్లూర్ ఎంపీపీగా, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షురాలిగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో డిచ్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టారు ఆకుల లలిత. ఇలా కాంగ్రెస్లో అనేక పదవులు అనుభవించారు. దివంగత డీఎస్ శిష్యురాలిగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయనకే ఎమ్మెల్సీ పదవి రాకుండా తనకు దక్కేలా చక్రం తిప్పారనే ప్రచారం కూడా ఉంది. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే 2018 ఎన్నికల తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు ఆకుల లలిత. కారు పార్టీలో కూడా 6 ఏళ్ల పాటు వివిధ పదవులు అనుభవించారు. అనంతరం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి సొంత కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా ఉంటున్నారు. అయినా అధిష్టానం మాత్రం ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వటం లేదనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీ వీడటం కారణంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి అధిష్టానం జోక్యం కారణంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆకుల లలితకు మంచి రోజులొస్తాయని ఆమె అనుచరులు భావించారు. ఈ క్రమంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశపడ్డ లలితకు పదవి రాకుండా కొంతమంది సీనియర్స్ అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. చివరికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆమె ఫోటో కూడా పెట్టలేదు. వేదిక మీద కుర్చీ కూడా లేదు. దీంతో ఆమె కార్యకర్తల మధ్యన కూర్చోవలసి వచ్చిందట. తర్వాత ఆలస్యంగా గుర్తించిన నాయకులు ఆమెను పైకి పిలిచినా ఫ్లెక్సీలో ఫోటో లేదన్న కారణంతో అలక వహించినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాకి చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీగా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా, నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, డీసీఎంఎస్ అధ్యక్షునిగా పనిచేశారు. అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డితో కలిసి అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ వర్గంగా పేరొందిన నర్సారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కోసం ఇన్ఛార్జిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారు. అదీ కాకపోతే పార్టీ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నామినేటెడ్ పదవి, పార్టీ పదవి అందని ద్రాక్షలా మారిందనే ప్రచారం జరుగుతోంది. డీసీసీ అధ్యక్ష పదవి అరికెల నర్సారెడ్డికి రాకుండా కొంతమంది సీనియర్లు అడ్డుపుల్ల వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. దీంతో మనసు మార్చుకున్న అరికెల రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ కోసం అడుగుతున్న పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నా పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదని సన్నిహితుల దగ్గర బాధపడుతున్నట్టు సమాచారం. టీడీపీ నుంచి కాంగ్రెస్, అక్కడి నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరటం కారణంగా ఆశించిన పదవి దక్కడం లేదా అన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వినపడుతోంది. పైకి చెప్పుకోవడానికి అంతా బాగానే ఉన్నా పార్టీలు మారటం అటు ఆకుల లలిత, ఇటు అరికెల నర్సారెడ్డికి మైనస్గా మారిందనే చర్చ బాహాటంగానే నడుస్తోంది. జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా అదే రీజన్ చెప్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట అరికెల. ఓపిగ్గా ఉంటే ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతారా అని అరికెల ఎదురు చూస్తుండగా ఆకుల లలిత మాత్రం తన దారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా వరుసబెట్టి పార్టీలు మారిన ఇద్దరు నేతల పరేషాన్ ఇందూరు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయింది.